ఇక పులివెందుల ఒంటిమిట్టలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. ఎన్నికల కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మరోవైపు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు వస్తున్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పులివెందులలో దాదాపు 300 కేసులు, ఒంటిమిట్టలో 400కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని జిల్లా ఎస్పీ అశోక్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పూర్తిస్థాయిలో బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేస్తున్నారు. అసలు ఓటింగ్ సార్ ఎలా జరుగుతుంది, ఏంటంటే పైన ఎస్పీని అడిగి తెలుస్తుంది. సార్ ఏంటి ఓటింగ్ సార్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంది సార్? ఓటింగ్ ఇప్పటి వరకు దాదాపు 20% కంప్లీట్ అయిపోయినట్లుగా 10 గంటల వరకు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. 9 గంటల వరకు 20% కంప్లీట్ అయింది పులివెందుల్లో. ఒంటిమిట్టలో 14% కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎవ్రీ 1 అవర్ మనం తీసుకుంటాం. ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు మనకు ఎదురు కాలేదు. టిల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అందరూ కూడా అలర్ట్గానే ఉంటారు. సార్ కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా టీడీపీ కార్లను పగలగొట్టడం జరిగింది. ఓటింగ్ రాని కూడా చేస్తాం. దీని మీద ఎలా చేయాలి? ఏమైనా రిపోర్ట్ అయితే విల్ ఎంక్వైర్ అండ్ విల్ టేక్ అండర్ ఇంటూ ఇన్వెస్టిగేషన్. ఇప్పటి వరకు ఎన్ని కేసులు చేస్తారు? బయట వరకు కేసులు ఎన్ని ఉన్నాయి సార్? బైండ్ ఓవర్ పులివెందుల్లో దాదాపు 300 వరకు చేశాము. ఒంటిమిట్టలో 450 పైచలకు చేశాము బైండ్ ఓవర్. సార్ అతి సమస్యాత్మక ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు ఏమైనా గుర్తించారు? పులివెందుల్లో అన్నీ కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగానే మనం గుర్తించడం జరిగింది. ఒంటిమిట్టలో 10 వరకు పోలింగ్ బూతుల్ని క్రిటికల్గా గుర్తించడం జరిగింది. క్రిటికల్గా గుర్తించిన వాటిలో కొంత ఎక్కువ ఫోర్స్ని మనము డిప్లాయ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అతి సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం అండి. దానిలో ఖచ్చితంగా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అక్కడ పోలీస్ భద్రతా బదలాలను ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇలాగే ఇప్పటికే దాదాపుగా 20% ఓటింగ్ కూడా అయింది. అటు ఒంటిమిట్ట ఇటు పులివెందులో కూడా ఓటింగ్ సార్ అయితే కనుక ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు 2 చోట్ల 3 చోట్ల మాత్రమే ఏమైనా జరిగినా కానీ అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.